సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తున్న వైద్య చికిత్స, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు ఆయన ఎలా స్పందిస్తున్నారనే అంశంపై వైద్యులతో చర్చించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసిన కవిత వారికి ధైర్యం చెప్పారు. చికిత్సపై ఆందోళన చెందవద్దని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ.